ఎస్ఆర్ఎస్ కాలువ నీళ్ళ కొరకు మా రైతన్నలు ఎంత బాధతోటి ఇక్కడికి వచ్చి ప్రతి అధికారికి మంత్రి గారు కూడా చెప్పినా గానీ ప్రతి అధికారి ఏమంటుండంటే వాకిరిసే నీళ్లు మాకు అది లేదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము దయచేసి మా వాకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎన్ని రకాల పోయినా కూడా ఎంత ఇబ్బంది పడ్డా కూడా నీళ్ళు ఇవ్వడం లేదు. మా వాక్కు ప్రతి గ్రామానికి నీళ్ళు నల్ల నీళ్ళ బాయిలు ఉన్నాయి. వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది, పశువులకు ఇబ్బంది అవుతుంది. మా పొలాలు మొత్తం టోటల్గా పెట్టుబడి పెట్టినాం. పెట్టుబడి పెట్టి ఇంకొక నెల రోజులైతే మా పంటలు బయటపడతాయి. మేము దండం పెట్టి చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే మాకు అవసరం కాబట్టి నీళ్ళ కొరకు ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు మేము అన్నిటికి వదులుకొని పొలాలు వదులుకొని అన్ని వదులుకొని ఈ రోడ్డు మీద మీ దయచేసి మీ అందరికి దండం పెట్టి చెప్తా ఉన్నాం. మాకు వాక్కు నిలవడాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఆన్పర్తి, చెమున్పల్లి, నేరల్ల, అంబాల, ఏలూరు, మాదనపేట, లక్ష్మీపురం దగ్గర నుంచి రైతులందరం పంట పొలాలు వేసుకున్నాం. పంట పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. గుడ్లు మూసే పరిస్థితి వస్తుంది. మేము ఎంతమందితో మొరబెట్టుకున్నా వాళ్ళు మాత్రం మాకు సహకరించలేరు. మేము ఏ గారికి చెప్పుకున్నా ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకపోయినా మేము నీళ్ళు ఇవ్వమని వాదిస్తాం రైతులతోనే. అందుకొరకు రైతులను ఆదుకొని మీరు తక్షణమే ప్రభుత్వం ద్వారా నీళ్లు ఇప్పించగలరని కోరుకుంటూ మండల ప్రజలందరూ దాదాపు 500 మందితో ఈ రోడ్డు పైన బైఠాయించినాం. దీన్ని మీ దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని కాపాడుతారని ఆశిస్తున్నాం. ఒకవేళ కనుక మీరు మాకు నీళ్ళు ఇవ్వకపోతే నిజంగా మేము చెప్తున్నాం అంటే కమలాపూర్ మండల వ్యవస్థలో ఎవరు ఒక లీడర్ కూడా రాజీయాము. రేపు ఎంపీ ఎలక్షన్ లో మేము ఎవరికి సపోర్ట్ చేయాలని మేము చెప్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి అందరికి కానీ నీటిపారుదల శాఖ మంత్రికి కానీ మేము వినంతుకుంటాం. మేము ఇక్కడ ఎవరి పార్టీ పరంగా రాలేదు, ఒక రైతుల పరంగా వచ్చినాం. అందరూ రైతులమే, అన్ని పార్టీలు కలిసే చేస్తున్నాం. అయినా మా బాధలు విన్నవించి మాకు తక్షణమే నీళ్ళు ఇస్తారని ఆశిస్తూ ఇక కనుక 3-4 రోజుల్లో నీళ్లు రాకపోతే కోసిన పొలాలు మొత్తం తెచ్చి ఆ మండలు వేసి తైతదారి ముందట జప్తి చేస్తాం, కాలు పెడతాం. అంత ఇంతకైనా తెగిస్తామని మేము వినంతుకుంటాం. దయచేసి